హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చిన్న చేపలు బెండకాయ పులుసు ఎలా తయారో నేర్చుకుందాం. 2 స్పూన్లు నూనె, కొంచెం ఆవాలు, 2 ఎర్రగడ్డలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకుందాం. సాల్ట్ వేసుకొని వేపుకుందాం. కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కొద్దిగా వాటర్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మనం బెండకాయలు కూడా వేసుకుందాం. 1/2 కిలో బెండకాయలు వేస్తున్నాను నేను. బెండకాయలకి కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా చాలా కొంచెంగా చేపలు వేసుకుంటే మంచి టేస్టీగా రుచికరంగా ఉంటాయి. ఇలాంటి ఎక్కువ వాసన వచ్చేస్తాయి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాలు, మెంతులు, ఆవాలు కలిపిన పొడి కలిపి వేసుకుందాం. అన్నీ చక్కగా వేయించుకొని కొద్దిగా వాటర్ వేసి బెండకాయ ఉడికే వరకు కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో. ఎలా ఉడికిన తర్వాత బెండకాయ ఉడికిందో లేదో చూసుకొని కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసి వేసుకొని చిక్కగా అయ్యే వరకు ఉడికించుకొని చూస్తే మంచి టేస్టీ రుచికరమైన బెండకాయ పులుసు రెడీ.